మనం తిన్న ఆహారం నుంచి వచ్చే మంచి బ్యాక్టీరియా ఒకటి గుండె జబ్బులు రాకుండా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ బ్యాక్టీరియా రక్తనాళాలు పూడుకుపోవడానికి కారణమయ్యే ఒక కెమికల్ ని నిరోధిస్తుందని తెలిసింది. ఆహారానికి ఆరోగ్యానికి సంబంధం ఉందని తెలిసిన విషయమే అయినప్పటికీ ఈ బ్యాక్టీరియా గురించి తెలియడం ఇదే మొదటిసారి. దీనిపై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి. అసలు ఈ బ్యాక్టీరియా ఏంటి, ఏ ఆహారం ద్వారా లభిస్తుంది, దానిని ఎలా తీసుకోవాలి, ఎవరెవరు తీసుకోవాలి, దీనివల్ల ఇంకా ఏమైనా లాభాలున్నాయా అన్న దిశగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. అసలు గుండె జబ్బులు ఎవరికి వస్తాయి? గుండె జబ్బులు ఎవరికైనా రావచ్చు. ఈ జబ్బుకి దేశ, ప్రాంత, లింగ వివక్షలు అనేవి లేవు. ఈ జబ్బు ఒక్కోసారి ప్రాణాంతకమే అయినప్పటికీ తొందరగా వైద్య సహాయం తీసుకోవడం ద్వారా ప్రాణహాని నుంచి తప్పించుకోవచ్చు. ఆరోగ్య భద్రత పాటించడం ద్వారా అసలు ఈ స్థితికి రాకుండా నివారించుకోవచ్చు. గుండె జబ్బుల్లో రకాలున్నాయా? గుండె జబ్బుల్లో చాలా రకాలున్నాయి. అన్నింటినీ కలిపి హార్ట్ డిసీజ్ అనేస్తారు. ఇందులో గుండె సరిగ్గా కొట్టుకోకపోవడం నుంచి రక్తనాళాలు పూడుకుపోవడం వరకు ఉన్నాయి. లక్షణాలేంటి? సమస్య చాలా రకాలుగా ఉన్న లక్షణాలు మాత్రం చాలా వరకు కామన్ గానే ఉంటాయి. అవేంటంటే చెస్ట్ పెయిన్, కళ్ళు తిరగడం, స్పృహ కోల్పోవడం, గుండె కొట్టుకునే పద్ధతిలో తేడా, తిమ్మిరెక్కడం, ఒక్కోసారి నీరసపడిపోవడం, నించోలేకపోవడం, ఊపిరి సరిగ్గా తీసుకోలేకపోవడం, వికారం, గ్యాస్ ఉన్నట్టు అనిపించడం, ఆగకుండా వస్తున్న దగ్గు, జ్వరం, వణుకు. ఈ లక్షణాలు వ్యక్తిని బట్టి మారతాయి. కానీ జనరల్ గా హార్ట్ డిసీజ్ ఉన్నవారు ఫేస్ చేసే ప్రాబ్లమ్సే ఇవి. గుండె జబ్బుని క్యూర్ చేయొచ్చా? గుండె జబ్బుని కంప్లీట్ గా క్యూర్ చేయడం కుదరదు. ఒకసారి ఈ సమస్య వచ్చాక దాన్ని మేనేజ్ చేయడం తప్పించి కంప్లీట్ క్యూర్ ఇంతవరకు రాలేదు. ఒకసారి వచ్చిన తర్వాత ఏం చేసినా ఆ జబ్బుని దృష్టిలో పెట్టుకునే చేయాలి. అందుకనే వీలైనంత వరకు గుండె జబ్బు రాకుండా చూసుకోవడం ఉత్తమం. సరైన నిద్ర, ఆహారం, వ్యాయామాలతో పాటు ఒత్తిడిని తగ్గించుకోవడం వలన గుండెని పదిలంగా కాపాడుకోగలుగుతాం. గుండె జబ్బు ఎందువల్ల వస్తుంది? డయాబెటీస్, హై బీపీ, ఒత్తిడి, ఆందోళన, ఆల్కహాల్, కెఫీన్ ఎక్కువగా తీసుకోవడం, పొగ తాగడం, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం, అధిక బరువు, శారీరకమైన చురుకుదనం లేకపోవడం మొదలైనవన్నీ ఈ జబ్బు రావడానికి కారణాలే. ఒక కంజెనిటల్ హార్ట్ డిసీజ్ మాత్రం పుట్టుకతో వచ్చే లోపాలు కారణం. వయస్సు, కుటుంబంలో ఆల్రెడీ ఎవరికైనా గుండె జబ్బు ఉండడం ఎవరు కంట్రోల్ చేయలేని కారణాలు. గుండె జబ్బుల్ని ఎలా టెస్ట్ చేస్తారు? ఫిజికల్ ఎగ్జామ్ తో పాటు ఫ్యామిలీ హిస్టరీ కంపల్సరీగా తెలుసుకుంటారు. బ్లడ్ టెస్ట్ తప్పనిసరిగా చేస్తారు. అవసరాన్ని బట్టి ఈసీజీ, ఎకో, స్ట్రెస్, హార్ట్ రేట్ మానిటర్, కరాటిడ్ అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్, హార్ట్ ఎంఆర్ఐ వంటి పరీక్షల ద్వారా డయాగ్నోస్ చేస్తారు. ట్రీట్మెంట్ ఏంటి? గుండె జబ్బు వచ్చిన కారణాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. మందుల నుంచి సర్జరీ వరకు అవసరాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తారు. వీటితో పాటు జీవనశైలి మార్పులు కూడా సూచిస్తారు. బీపీ, కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్లో ఉండడానికి అవసరమైన సూచనలు చేస్తారు. లైఫ్ స్టైల్లో చేసుకోదగ్గ మార్పులు ఏంటి? ఒత్తిడి తగ్గించుకోవడం చాలా ముఖ్యం. ఉప్పు, సాచురేటెడ్ ఫ్యాట్ ఉన్న ఆహార పదార్థాలు తగ్గించాలి. రోజుకి అరగంట నుండి గంట వరకు వ్యాయామం కంపల్సరీ. స్మోకింగ్, ఆల్కహాల్, కెఫీన్ వంటివి మానేయాలి. బరువు ఎక్కువగా ఉంటే వెంటనే బరువు తగ్గించుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ప్రాసెస్డ్ ఫుడ్ ని తగ్గించాలి. దీని ద్వారా గుండె జబ్బుల్ని నివారించడానికి మనం చర్యలు తీసుకోవచ్చు.